మార్తాండ్, విష్ యూ ది బెస్ట్. ప్రొడ్యూసర్స్కి, ఈటీవీ వారికి అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వచ్చింది కదా మన వాళ్ళకి డైలాగ్ చెప్పండి సార్. ఒక్కదానికే ఏంటి ఒక్కదానికే? మార్తాండ్ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, వరుసగా వస్తున్నాయి. సార్ 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 ఒక్క డౌట్, మీ డైరెక్టర్ చూసారా సార్ సినిమా? చూసినట్టే ఉన్నాడు. ఎప్పుడు 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 షూటింగ్లో ఉన్నాడు కదా. సార్ రాజ్మౌళి. ఓకే ఓకే, ఇంకొక అదే క్వశ్చన్. చూసారు. మీ హీరో ఎప్పుడు చూస్తారు సార్ సినిమా? మీ హీరో ఎప్పుడు చూస్తారు సినిమా? ఎప్పుడు? మా హీరో మౌళి వెళ్ళి పట్టుకుంటే వెంటనే చూసేస్తాడు. నేను కాదు సార్, రాజమౌళి గారు, రాజమౌళి మహేష్ బాబు గారు గారు hero. ప్రాజెక్ట్ గురించి చిన్న అప్డేట్ ఏమైనా? సార్ అందరూ అడుగుతున్నారు సార్, సార్ రివ్యూ. మార్తాండ్, ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ యువర్ ఫిలిం, యువర్ నెక్స్ట్ ఫిలిం. అది ఎలాగో వస్తుంది తర్వాత, 26లోనో 27లోనో ఎప్పుడో వస్తుంది. ఈ లోపల నువ్వు టకటక ఇలాంటివి 2-3 చేసావంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎలా ఉండబోతుందో? మీ గ్లోబ్ ట్రాటర్ ఒక్క ట్వీట్. ఇదిగా గ్లోబ్ ట్రాటర్ గొప్పతనం గ్లోబ్ ట్రాటర్దే, బట్ లోకల్ బాయ్ ఉన్నాడు కదా, అసలు మనకు లోకల్ ఉండుగా ఇవన్నీ ఎందుకు? సార్ ఒక్క అప్డేట్ సార్. ఏం లేదు, ఒక్క వర్డ్లో ఎలా ఉండబోతుందో చెప్తే మా వాళ్ళు కొంచెం తీసుకుంటారు. ఒక్క పదంలో అది ఎలా ఉండబోతుంది? నేను చెప్పాలా? మీకు తెలీదా? నీ మనసులో ఎలా ఉంటుంది అనుకుంటున్నావు చెప్పు. అది అదిగో అక్కడ ఆల్రెడీ అందరికీ తెలుసు, ఇంక మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు సినిమాలో ఆయన్ని బుక్ చేసింది సరిపోదా, ఇక్కడ స్టేజ్ పైన కూడా బుక్ చేయాలని బాగా ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కాంచి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ సో వెల్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. ఓకే, సో కాదు, కాంచి గారిని చూడగానే మీ అందరికీ గుర్తొచ్చే డైలాగ్ రావట్లేదా? వస్తుందా? ఎస్. సో ఎస్, ఇక రత్నాల లాంటి మాటలతో మనల్ని అలరించడానికి ఇప్పుడు మన జాతిరత్నం కేవి అనుదీప్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడుండు మా హీరో? అక్కడుండు మౌలి, అక్కడుండు. హీరో అంటే నీకు చెప్తాను సార్. ఏంటి సార్? బీచ్ సగోస పక్క. అయ్యా, సో టు బి ఫ్రాంక్ ఏంటంటే ఫస్ట్ నేను చూసినా, బట్ ఫస్ట్లో నేను చూడలేదు సినిమా. తర్వాత చాలా కొంతమంది ఫోన్ చేసి మీకు స్పెషల్ థ్యాంక్స్ చేసారు సినిమాలు అంటే, నాకెందుకు ఇచ్చారని చెప్పి అప్పుడే చూసిన AAAలో. నేను ఛాలెంజ్ చేసిన సినిమా, ఏదైనా సినిమా కామెడీ సినిమా అయితే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. నేను మౌలి కంటెంట్ ఫస్ట్ నుంచి యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. నేను చాలా క్రేజీ మౌలి టాక్స్ అదినా. సో చాలా క్రేజీ కామెడీ ఉంటుంది, చాలా డీప్ అబ్జర్వేషన్ ఉంటుంది మౌలికి. సో మౌలి ఇంకా చాలా సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా, చాలా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ శివాని, నేను జాతిరత్నాలు ఫస్ట్ చేసిందామే, అప్పుడు తర్వాత సో ఇంకా శివానికి కూడా మంచి హిట్లు రావాలని కోరుకుంటా ఉన్నాను నేను. ఈ సినిమా ఇంత హిట్ అయినందుకు వీళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. సో సినిమా ఇంకా చూడని వాళ్ళు ఎవరు ఉంటే డెఫినెట్గా తప్పకుండా చూడండి, వస్తుంది బెట త్వరలో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలా ఎలా అయిపోద్దండి డైలాగ్ అన్న, చెప్పండి డైలాగ్ అన్న. ఇద్దరు కలిసి ఒకసారి. ఓకే, 3, 2, 1. అన్న కాత్యాయని భోజనం చేసావు సాంగ్. మీ కాత్యాయనికి చెప్పాలి. మీ కాత్యాయనికి అన్నా. ఓకే, పాడతాం ఇద్దరం. మీ కాత్యాయని ఎవరు? ఆయన బ్లష్ అవుతున్నారు, మీకు కనిపించట్లేదా? మీ కాత్యాయనికి నేను పాడితే బాగోదు కదన్నా. శివాని కాదన్నా, కొంచెం సిగ్గుపడుతున్నాడు అన్న, కొంచెం సైలెంట్గా ఉండండి. పాడతా అన్న. కాత్యాయని కాత్యాయని కాదన్నా, నీగా
నీ కాతే లేదు పెట్టాలి, లేదు లేదు లేదు. ఓకే అన్న. So, కాత్యాయిని భోంచేసావా ఒరే అఖిల్ ఇదేమి పాటరా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.